రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రియ భవానీ శంకర్ కథానాయిక. ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. తండ్రి కూతుర్ల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ట్రైలర్ కూడా దానికి తగ్గట్టుగానే డిజైన్ చేశారు. ప్రతి ఫ్రేమ్ లోనూ తండ్రి కూతుర్ల ఎమోషన్స్ నే హైలైట్ చేశారు. చివర్లో నాకు బలహీనత ఉంది, ఏ ఆడ కూతురులో అయినా నా కూతుర్ని చూసుకోవడం, దాని జోలికి రాకు. ఈ డైలాగ్ ఈ సినిమాకు మకుటం. ఈ డైలాగ్ లోని డెప్త్ సినిమా దాని చుట్టూనే కథ నడుస్తుంది. అందుకే ఈ డైలాగ్ ని హైలైట్ చేశారు. ఊర్లో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల ఓ తండ్రి జీవితం ఎలా మారిందో ఈ సినిమాలో చూపిస్తున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ ఎప్పటిలానే మాసిగా ఉన్న కొంచెం డెప్త్ లోకి వెళ్ళి చూస్తే తన వైపు నుంచి కొంత మార్పు కనిపిస్తుంది. ఎక్కువగా మాస్ ఎలివేషన్స్ కోరుకునే రవితేజ ఈసారి కథకు లోబడి నటించినట్టు అర్థమవుతుంది. సాయి కుమార్ ది బలమైన పాత్రనే కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి నేపథ్యం కూడా ఈ కథ కొంత కొత్తదనం తీసుకొచ్చింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, విజువల్స్ చాలా ఇంపాక్టివ్ గా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ తో ఈ సినిమాపై ఇంకా నమ్మకం పెరిగింది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే రవితేజ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న హిట్ ఈ సినిమా ఇచ్చినట్టే. మరి ఇరుముడి ట్రైలర్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.